దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే ప్రధానిగా నరేంద్ర మోదీనే గెలిపించాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తెరాసను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్కు లేదని, ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలని ఆమె తెలిపారు. హస్తం పార్టీ అతుకుల బొంతలా తయారైందన్న డీకే అరుణతో ఈటీవీ ముఖాముఖి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంటు ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేసరికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ భాజపాలో చేరికతో ఇక్కడ రాజకీయాలన్నీ ఓ మలుపు తిరిగాయి. ఆమె బీజేపీ తరఫున మహబూబ్ నగర్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ చేరిక ద్వారా? దాంతోపాటు భాజపాలో కొత్త ఉత్సాహం వచ్చింది, ఈ శ్రేణులకు కూడా మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి అడుగడుగున పనిచేస్తూ పోయినా, పని చేసినా, పని చేస్తున్నా, పని చేస్తాను కూడా భవిష్యత్తులో. సరే, మొన్నటి ఎన్నికల్లో అందరికీ తెలుసు, మీకు ఏం జరిగిందో తెలుసు, ఏమైందో తెలుసు. జిల్లా మహబూబ్నగర్లో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని జిల్లా పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఒక టీం, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కేవలం అరుణమ్మని బలహీనపరచాలనేటటువంటి ఒక లక్ష్యమే వాళ్ళు ఆలోచన చేసింది. కానీ వాళ్ళు పార్టీ బలహీనపడుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు పనిచేయలేదు. సీనియర్గా చెప్పుకునేటటువంటి జైపాల్ రెడ్డి ఆయన ఎక్కడ పోయినా తన సొంత ఎజెండా ఉంటుంది తప్ప పార్టీ ఎజెండా ఆయనకు ఉండదు. పార్టీలో ఉన్నప్పుడే ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అణచివేస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? ఇటువంటి పెద్ద నాయకులే మనం కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలనుకున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు ముందుకు నడపాలా? టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఇప్పుడున్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీని లేపే పరిస్థితిలోనే లేదు రాష్ట్రంలో. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వస్తే చాలా కాలంగా ఉన్నటువంటి సమస్య వికారాబాద్ టు కృష్ణ. ఒకవేళ గెలిస్తే మీరు దాన్ని ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇది చాలా చిరకాలంగా ఉన్నటువంటి సమస్య. వచ్చే తెలంగాణ వచ్చింది కాబట్టి 5 ఏళ్లలో ఇవన్నీ కూడా పట్టుదలతో చేయాల్సినటువంటి అవసరం ఉండింది. ఇక్కడ మన ఎంపీగా జితేందర్ రెడ్డి గారు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. 13 మంది మరి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అక్కడ అన్ని రకాల కూడా మోడీకి అన్నిట్లో కూడా సహకారం అందించారు వీరు. అటువంటప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అంటే ఆ ఎంపీలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో వాళ్ళు చెప్పేటటువంటి వాయిస్ని కేసీఆర్ ఎజెండాగా తీసుకోలేదు. తన యొక్క ఎజెండానే కేంద్రంలో ఏది తీసుకోవాలి, ఏ పని తీసుకోవాలి అనేది ఆయన ఎజెండాగానే పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం ఇక్కడ ఎంపీల యొక్క రిప్రజెంటేషన్స్ కానీ, ఎంపీల యొక్క ప్రజలకు ఇక్కడ అవసరాలను గురించి కానీ, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఆలోచనల గురించి కానీ వారు ముందు పెట్టినటువంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ ఎవరు గెలిచినా రేపు మళ్ళీ అక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి గెలిచినా వీళ్ళు స్వంతంగా ఏమి తీసుకునేది ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. కృష్ణాకు మునిరాబాద్, పరిగి, వికారాబాద్, పరిగి, కృష్ణ, అదేవిధంగా మునిరాబాద్, కృష్ణ ఈ లైన్లన్నీ కూడా పూర్తి కావాలంటే ఖచ్చితంగా నన్ను గెలిపించాలా ఈ యొక్క మన మహబూబ్ నగర్ జిల్లా. అలాగే నేషనల్ హైవేస్ సంబంధించి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ మహబూబ్ నగర్ టు జడ్చర్ల హైవే ఇంకా పెండింగ్లో, అంటే పని కాకుండానే ఉంది. దీనికోసం మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు రోడ్స్ పైన యాక్సిడెంట్స్ పెద్దగా రోడ్స్ నేషనల్ హైవేస్ పెద్ద రోడ్స్ అయినప్పటికీ కూడా ఇంకా యాక్సిడెంట్ సర్వీస్ రోడ్స్ ఇంకా యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు ఇంకా చేయాల్సి ఉంది. సో వాటన్నిటిపైన చర్యలు తీసుకుంటాం. ఇంకా నేషనల్ హైవేస్గా కొన్ని మహబూబ్నగర్ జిల్లాలో ఇంకా అనేక రోడ్లు కూడా నేషనల్ హైవేస్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్ జిల్లా హెడ్ క్వార్టర్లకు కానీ అటువంటి వాటి రోడ్లను కూడా అన్నింటినీ కూడా గుర్తించి రేపు వాటిని నేషనల్ హైవేస్ కిందకి మార్చేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి నేషనల్ హైవే పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొడంగల్లో నాపరాయి గనులు ఉన్నాయి. సో మనకు కొడంగల్ దగ్గరలో చూస్తే నారాయణపేటలో అక్కడి నుంచి వలసలు కూడా వెళ్తున్నారు. సో పరిశ్రమల అవసరం నారాయణపేట, కొడంగల్, మక్తల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా మీ సొంత ప్రాంతమే. సో ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీకు ఏమైనా విజన్ ఉందా? ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? తప్పకుండా. ఈ ప్రాంతం అంతా చాలా వెనుకబాటుకు గురైనటువంటి ప్రాంతం. మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ కర్ణాటక బార్డర్లో ఉన్న ఈ ప్రాంతాలని కూడా అటు గద్వాల్ కానీ ఇటువన్నీ కూడా ఈ బార్డర్ అంతా కూడా బ్యాక్వర్డ్నెస్లో ఉంది. వెనుకబాటుతనానికి గురైనటువంటి పరిస్థితిలో ఇక్కడ వలసలు ఎక్కువగా పోవడానికి కారణం కూడా అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, అదేవిధంగా అక్కడ సాగునీరు రాకపోవటం, ఇవన్నీ అనేక కారణాలతో వెనుకబాటుతనం ఆ ప్రాంతంలో ఉంది. సో ఆ ప్రాంతాన్ని వెనుకబాటుతనాన్ని పోగొట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ బ్యాక్వర్డ్నెస్ని కొడంగల్, నారాయణపేట్, మక్తల్లో అక్కడ ఈ నాపరాయి గనులను అన్నింటి కూడా వాటి ద్వారా ఏ విధమైనటువంటి పరిశ్రమలు అక్కడ
తీసుకురాగలుగుతాం. ఆ పరిశ్రమలను అక్కడ ప్రోత్సహిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మందికి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. సో అదేవిధంగా ఎంఎస్పీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా రైతులకు ఎంఎస్పీ ఇవ్వాలి. రైతుని కేవలం ఇది ఏదో చదువుకోవడం కాదు, వాళ్ళని ఒక భరోసా కల్పించాలనేటటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేస్తూ ఉంది. ఇప్పుడు విద్య పట్ల కూడా నవోదయ స్కూల్ ఒకటే ఉంది మనకు నాగర్ కర్నూలు పార్లమెంటులో. ఇంతకుముందు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఒకే ఒక నవోదయ స్కూల్ మనకు ఉంది. సో ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంటు కూడా ఒక నవోదయ స్కూల్ కావాలని చెప్పేసి మేమందరం కూడా చెప్పడం కూడా జరిగింది. నవోదయ స్కూల్ ఒకటి, కేంద్రీయ విద్యాలయం ఒకటి ఈ ప్రాంతంలో నెలకొల్పుతామనేటటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి మెయిన్గా వాళ్ళు జాతీయ హోదా కోసం ప్రయత్నం చేస్తామని తెరాస చెప్తుంది. సో దీని మీద మీ వైఖరి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు జాతీయ హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. సో కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. దీనికి జాతీయ హోదా కావాలన్నా దీన్ని 2 దశలుగా ముందు నా డిమాండ్ ఏంటంటే దీన్ని 2 దశలుగా విభజించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి జూరాల నుంచి మొత్తం మావునార్ పార్లమెంటుకు నీళ్ళు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి చేపట్టాలి. సెకండ్ ఫేజ్లో నాగర్ కర్నూలు పార్లమెంటుకు అక్కడ ఇప్పుడు నార్లాపూర్ నుంచి ఎక్కడైతే డ్రా చేస్తానో అక్కడ సెకండ్ ఫేజ్ కింద ఆ ఏరియా మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంటుకు చేసే విధంగా, అంటే 2 ఏరియాలను సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వితౌట్ తక్కువ టైంలో వీటిని చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ నీళ్లు కూడా మనకు అవైలబిలిటీ కృష్ణాలో తగ్గిపోతూ ఉంది. చాలా ఇప్పుడు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది జూరాల ప్రాజెక్టులో చూస్తే కానీ కృష్ణాలో చూస్తే కానీ. సో దాన్ని అధిగమించాలంటే మోడీ గారు చెప్పినట్టు నదుల అనుసంధానం జరగాలి. గోదావరి వాటరు కృష్ణా కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఈరోజు మిషన్ భగీరథకు నిధులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు సహకారం అందించింది. ఈరోజు కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు కావాలంటే ఏ ప్రాజెక్టును కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా ఎంచుకుంటామో ఆ జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందుతుంది. సో ఆ దిశగా ఈరోజు పాలమూరు జిల్లా కూడా అంటే ఎంత ఎక్కువ మొత్తంలో మనం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలుగుతామో ఆ మొత్తంగా మనం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని విద్య, వైద్య, రైతులకు సంబంధించి అన్ని వర్గాలకు అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా శాయశక్తులా నేను కృషి. మీకు ఆపోజిట్గా అటు అధికార తెరాస పార్టీ ఉంది, వాళ్ళేమో 16 ఎంపీలు గెలిస్తే మనం ఏదైనా సాధించవచ్చు అంటున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా ఉంది. సో ఇక్కడ అంటే కాంగ్రెస్ స్థానికేతరుడైనా కానీ కాంగ్రెస్కు పట్టుంది కాబట్టి మేము గెలుస్తామని అంటున్నారు. సో వాళ్ళిద్దరిని కాదని ఒక బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణను మహబూబ్ నగర్లో ఎందుకు గెలిపించాలి, దేనికోసం గెలిపించాలంటే మీరు ఏం చెప్తారు? బీజేపీని ఎందుకు గెలిపించాలి అంటే ఈరోజు దేశానికి బీజేపీ పార్టీ అవసరం. ఎందుకంటే సుస్థిరమైనటువంటి పాలన అందించే శక్తి కేవలం బీజేపీకే ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉండాలనేటటువంటి నిర్ణయించేటటువంటి ఎన్నికలు. మరి అటువంటి సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఆయన 16 స్థానాలు గెలిచినా కేంద్రంలో ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు. ఆయన నిజంగా ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటే ఆయన పోటీలో ఉండేవాడు కదా. ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు, అందరి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాడు. ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా మా మీద ఆధారపడి కేంద్రం రావాలి, మా చెప్పు చేతల్లో కేంద్ర ప్రభుత్వం ఉండాలని ఆలోచిస్తున్నటువంటి సమయం మనం ఈరోజు చూస్తున్నాం రాజకీయాల్లో. అటువంటి పరిస్థితి రాకుండా ఒక సుస్థిరమైనటువంటి పాలన రావాలంటే కేంద్రం సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయవద్దు. ఇక నెక్స్ట్ థర్డ్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలోనే బలమైనటువంటి నాయకత్వం లేదు. వీళ్ళు రాహుల్ గాంధీని కానీ ప్రధానమంత్రిని చేస్తామంటారు. ప్రతి చోట కూడా ఎవరైతే ఫ్రెండ్లీ పార్టీస్ అంటున్నారో ఆ ఫ్రెండ్లీ పార్టీస్లో కూడా ఒక యూనిటీ లేదు. సో ఇది అతుకుల బొంతగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే మన దేశాన్ని ముక్కలు చేసుకోవడం అనేటటువంటి మాట కూడా నేను చెప్పడం జరిగింది. మావునార్ విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ప్రధానమైనటువంటి మన జిల్లా ఇప్పుడు చెప్పుకున్న పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు ఇన్ని రోజులు ఈ జిల్లాకు చేసినటువంటి సేవలు ఏంటివో ఫస్ట్ ప్రజలు గుర్తించాలి. జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా, ఎక్కడికైనా బహిరంగ చర్చకు సిద్ధం, రమ్మనండి. వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది జిల్లాకు చెప్పమనండి. పార్టీ పటిష్టతలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ వాళ్ళు ఏం చేసినరో చెప్పమనండి, నేనేం చేసినో చెప్పుకుంటాం. ఎదురుగా కూర్చొని మాట్లాడదాం. పాలమూరు యొక్క కీర్తి ఢిల్లీ దాకా వెళ్ళాలి. మా పాలమూరు బిడ్డ ఢిల్లీలో మన గళం విప్పాలి అని కోరుకునే వాళ్ళు అరుణమ్మ ఎంబడి నిలబడతారనేటటువంటి నమ్మకం నాకుంది ఈరోజు. ఇది డీకే అరుణ చెప్తున్నటువంటి వివరాలు. పాలమూరు జిల్లా ప్రగతి కోసం, పార్టీ కోసం, రేపొద్దున మోడీ పాలన కోసం ప్రజలు తనను గెలిపిస్తారని, ఇతర పార్టీల మీద ఎలాంటి విశ్వాసం లేదని కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో
భాజపా తరఫున తన గెలుపు ఖాయమని చెప్పేసి ఆమె భరోసాతో ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.